మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు అత్యధిక జనాభా 3 కులాలది అత్యధికమైన జనాభా ఉంది. ముదిరాజులు, యాదవులు, తర్వాత మైనారిటీస్, ఆ తర్వాత ఎస్సీస్. సో ప్రతి పిల్లవాడు ఇప్పుడు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో చదివే అత్యధికమైన పిల్లలు ఈ 4 సమాజాల నుంచే వస్తారు. సో మనం ఏదైనా విద్య కోసం మాట్లాడితే అది 4 సమాజాల్లో ఉన్న పిల్లల విద్య కోసమనే మనం అనుకోవాలి. అందుకే విద్య మీద మనందరం కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో మనం కాలేజీలను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో మన యూనివర్సిటీని అద్భుతంగా తీర్చిదిద్దుకోబోతూ ఉన్నాం. మన ఎంబీఎస్ డిగ్రీ కాలేజీని, జూనియర్ కాలేజెస్ని గతంలో కంటే భిన్నంగా డెవలప్మెంట్ చేసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఎప్పటి నుంచో ఉంది. నేను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా ముదిరాజు బీసీ డి నుంచి ఏకు మార్చడం అనేది ఒక పెద్ద సమస్యగా ఆ రోజు ఎందుకో రాజశేఖర రెడ్డి గారు కూడా చేయలేకపోయినరు, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిండ్రు చేయలేకపోయినరు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తానని మాటిచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం ఇప్పుడు బడ్జెట్ శాసనసభ సమావేశాలు జరుగుతాయి కాబట్టి నేను మా వెంకటేష్ అన్నను, సంజీవ్ అన్నను కోరుతా ఉన్నా, శాసనసభ బడ్జెట్ సమావేశంలో మీరు అసెంబ్లీకి రండి. మనం ప్రత్యేకంగా మళ్ళొకసారి గుర్తు చేద్దాం. మేబీ పని ఒత్తిడి వల్ల ఇది బ్యాక్ స్టేజ్కి పోయి ఉండొచ్చు, కానీ మళ్ళీ మన అందరం కలిసి 3-4 పోయి గుర్తు చేస్తే జిల్లాలో అందరు ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి డెసిషన్ కోసం. అంటే మరి వారు దీని మీద ఏమైనా స్టడీ చేసి ఉంటే ఆ విషయాలు మనకు చెప్తారు, లేదు ఇంకేదైనా మర్చిపోయి ఉంటే మన అందరం కూడా కలిసి గుర్తు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమం మనం చేసుకుందాం. నేను కూడా వారికి చెప్తాను, ఇట్లా జిల్లాలో ఎక్కడ పోయినా ఈ మాట వినిపిస్తూ ఉంది. ముదిరాజు బిడ్డలు ఎక్కడ కలిసినా కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు అన్నారు కదా, మరి దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఆలోచిస్తున్నారని అడుగుతూ ఉన్నారు. మనం దాని మీద సీరియస్ ఫోకస్ పెట్టాలి అని చెప్పి నేను కూడా చెప్తా. ఎందుకంటే నిరంతరం మనం ఒత్తిడి పెంచుతూనే ఉండాలి, రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉండాలి. లేకుంటే ఇంతకంటే పెద్ద సమస్య ఏదో వాళ్ళ మైండ్లోకి పోతే దాని మీద ఆలోచన చేస్తూ ఉంటాం. సో మనది ఒక ఇంపార్టెంట్ సమస్య అనేది నిరంతరం మనం రాజకీయ నాయకులకు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ పని మన అందరం కలిసి చేద్దాం. ఇంకా మంచి ఆలోచన చేసి మన సంజీవ్ ముదిరాజ్ అన్న, ఎట్లయితే మనం మైనార్టీస్ కోసం తెచ్చుకున్నామో ఫండు, అట్లనే మనం ముదిరాజ్ బిడ్డల సంక్షేమం కోసం రకరకాల ఆలోచనలు చేసి మనం ఒక ఫార్మాట్ తయారు చేసుకొని మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని పోదాం. ఈ సంవత్సరం రాకుండా నెక్స్ట్ సంవత్సరం అన్న వస్తుంది. మనం నిరంతరం ప్రెజర్ పెడదాం. కాబట్టి ఒకసారి కూర్చొని మనకి ఏ స్పేస్ అవైలబుల్ ఉంది, ఏ కమ్యూనిటీ సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం ఏమేమి చేయొచ్చు, ఎక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టవచ్చు, ఎక్కడ మహిళల కోసం పెట్టవచ్చు, ఎక్కడ యువత కోసం పెట్టవచ్చు, ఎక్కడ ఫంక్షన్ హాల్ పెట్టవచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ చేసుకొని ఒక కాంక్రీట్ ప్రపోజల్ తోటి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోదాం. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారు మొదలు పట్టించుకోనట్టు ఉంటారు, కానీ వెంబడి పెడతా ఉంటే సీరియస్నెస్ అర్థమైపోయి ఒక డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి మనం ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆ పని మొదలు పెడదాం. ఖచ్చితంగా మన మహబూబ్ నగర్లో ముఖ్యంగా ముదిరాజు బిడ్డల ప్రాధాన్యత అందరికీ తెలుసు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళ ప్రాముఖ్యత ఏందనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. కొడంగల్లో కూడా అత్యధిక సంఖ్యలో ముదిరాజు బిడ్డలు ఉంటారు, మహబూబ్ నగర్లో ఉంటారు, మక్తల్లో ఉంటారు, నారాయణపేటలో ఉంటారు, దేవరకద్రలో ఉంటారు, జడ్చర్లలో ఉంటారు, షాద్ నగర్లో కూడా ఉంటారు. కాబట్టి మహబూబ్ నగర్లో రాజకీయ నాయకులందరికీ కూడా ముదిరాజు బిడ్డల స్ట్రెంగ్త్ తెలుసు, ప్రాముఖ్యత తెలుసు, వాళ్ళ పట్టుదల కూడా తెలుసు. కాబట్టి వాస్తవం ఎన్నో సమస్యలు ఉండే ఈ సంవత్సర కాలం పాటు మనందరికి కూడా వెంకటేష్ అన్నకు కానీ సంజీవ్ అన్నకు కానీ అధికారం 10 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి మొదలు మనమే చేసుకుంటే మనం లీడర్షిప్లో మనం చూసినవా వాళ్ళ కోసం అడుగుతురు కానీ వేరే వాళ్ళ కోసం అడతలేరన్న భావనతోటి వాళ్ళు కూడా ఈ సమస్యను కొద్దిగా చూద్దాం, మొదలు ఒక సమయం ఇద్దాం, ఒక సంవత్సరం తర్వాత చేద్దామని అనుకొని ఉండొచ్చు. కాబట్టే ఇప్పుడు సమయం వచ్చింది.
ఖచ్చితంగా మీతో పాటు నేను, నాతో పాటు మీరు అందరం కలిసి ఈ రాబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో దీన్ని సీరియస్గా ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు తీసుకుపోదాం. అలాగే మహబూబ్ నగర్ విద్యానిధి గురించి కూడా ప్రస్తావన వచ్చింది. నేను మీ అందరి తరఫున మన వెంకటయ్య గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వారు నిజంగా వారి కంట్రిబ్యూషన్ ఈరోజు ఎంత ఉంది అంటే, వారి రిషి స్కూల్స్ నుంచి, రిషి కాలేజీ నుంచి ఫ్రీగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 100 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలకు ఇంటర్మీడియట్ కోచింగ్ వాళ్ళ లెక్చరర్స్ తోటి ఇప్పిస్తూ ఉన్నాడు. ఇది చాలా అభినందనీయ విషయం. ఎందుకంటే మాకు టైం లేదు, మాకు లెక్చరర్స్ లేరు, మాకే సరిపోతలేదు అని చెప్పి తప్పించుకోవచ్చు వారు. కానీ వారికి విద్య మీద చాలా అమితమైన ఇంట్రెస్ట్. నేను ఆలోచన చెప్పగానే చేద్దాం సార్, మన పిల్లలకు చేయాల్సిందే అని చెప్పి నాకంటే ఉత్సాహంగా ఏర్పాట్లు చేసి మొత్తం సెట్ చేసి, అంటే ముదిరాజు బిడ్డలు అంత ప్రేమగలోళ్ళు. ఏదన్నా పేదవాళ్ళకి ఏమైనా చేయాలంటే ముందు ఉంటారు. అందుకే ఈ ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇట్లా మన వెంకటేష్ అన్న గురించి తెలుసు, సంజీవ్ అన్న గురించి తెలుసు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మొదలు ముందు ఉంటాడు. ఈ క్యాలెండర్లో ఉంటుందేమో కానీ ప్రతి క్యాలెండర్ ఆయన ఫోటోనే ఉంటుంది. లీగల్ అడ్వైజర్ అని వీరి ఫోటోలు అన్నీ ఉంటాయి. అంటే మహబూబ్ నగర్లో ప్రతి పేదవాడికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఆలోచించేది నాయకత్వంలో ఉన్న మన ముదిరాజు బిడ్డలు ఉన్నారు, పోదాము, ఏదో ఒక హెల్ప్ దొరుకుతుంది, కనీసం ఒక సలహా దొరుకుతుంది అని చెప్పి ఒక ఆలోచన చేస్తాం. అందుకే అందరికీ సేవ చేసే మనకు రావాల్సినవి కొన్ని రావట్లేదు కాబట్టి మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన సందర్భం వచ్చింది, అవసరం వచ్చింది. దానికి మీ వెంబడే ఉంటా. ఖచ్చితంగా మహబూబ్ నగర్ ముందడుగులో ముదిరాజ్ బిడ్డల పాత్ర చాలా ఉంది. మహబూబ్ నగర్ అంటే ముదిరాజుల అడ్డ అనేది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలుసు. రాజకీయంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ముదిరాజ్ సమాజం నుంచి మనకు ఒక మంత్రి కూడా కావాలి అని చెప్పి నారాయణపేట వేదికగా చెప్పినారు. ఈ రాబోయే మంత్రివర్గం విస్తరణలో ఖచ్చితంగా మన వాకిటి శ్రీహరి గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మా పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటుంది కూడా. అలాగే మన మహబూబ్ నగర్లో ఉన్న మన పెద్దలందరికీ కూడా మంచి విలువైన వాళ్ళ సమర్థతకు అనువైన పదవులే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారన్న నమ్మకం కూడా నాకుంది. అలాగే ఈ సమస్యలు అన్నీ ఉంటాయి, మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాం, కొన్ని అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఫంక్షన్ హాల్ మాత్రం మంచి ల్యాండ్ ఒకటి మనకు వచ్చింది కాబట్టి దాని గురించి 2 acres ఉంది. మిగతా ఇప్పుడు గౌడ హాస్టల్ ఉంది, రెడ్డి హాస్టల్ ఉంది, మున్నూరు కాపోలు వాళ్ళు హాస్టల్ కట్టుకుంటా ఉన్నారు అక్కడ సాంబశివం గుడి పక్కన 25 సర్వే నెంబర్ దగ్గర. మన ముదిరాజు సోదరులు కూడా బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకొని, ఇంకా అది ఎక్కడ శాంక్షన్ అయిందో ఎక్కడ పోయిందో కానీ అది మీకు మన దాని గురించి చెప్తే ఎంత తక్కువ చెప్తాను. అదొక ప్రాసెస్లోకి వెళ్ళిపోతుండే. సో మళ్ళీ దాన్ని ఆ ఫైల్ను రివైవ్ చేద్దాం. దాంతో పాటుగా మనం కాంప్రిహెన్సివ్ ప్లాన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చుకుందాం. రేపు మంత్రివర్గ విస్తరణ జరిగితే మనకు అడిషనల్గా సిఆర్ గారు కూడా తోడవుతారు కాబట్టి వారి సహాయ సహకారాలు కూడా మనం తీసుకుందాం. ఖచ్చితంగా మీ అందరి కోరికను మన్నించడానికి, మీతో పాటు నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు చూసిన ఆప్యాయత, మీరు చూపించిన అనురాగం నేను ఎప్పటికీ మరవలేను. ఎటువంటి సహాయం అన్నా, ప్రభుత్వ పరంగా ఎటువంటి కార్యక్రమాలైనా, ఎటువంటి మేలు చేసే అవకాశం ఉన్నా ఖచ్చితంగా మీ ఎమ్మెల్యేగా నేను ముందుంటానని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.